Got it? Let's see the next beautiful one. A boat travels 36 kilometers downstream in 2 hours and comes back upstream in 6 hours. ఒక బోట్ ఉందంటమ్మా 36 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్ లో అయితే 2 గంటల్లో వస్తుంది. ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయి. డౌన్ స్ట్రీమ్ లో డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, అంటే ఇండైరెక్ట్ స్పీడ్ కొనుక్కోమంటున్నాడు కదా. స్పీడ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ లో ట్రావెల్ చేసింది 36, టైం 2. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైమేగా, అంటే 18 కిలోమీటర్స్ పర్ అవర్. కరెక్టేనా? సో అండ్ కమ్స్ బ్యాక్ అప్ స్ట్రీమ్ ఇన్ 6 hours. అప్ స్ట్రీమ్ లో వెనక్కి వచ్చాడంట. ఓకే, కమ్స్ బ్యాక్ అని అన్నాడుగా, అంటే అదే దూరాన్ని, అంటే ఆ 36 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి 6 గంటలు టైం పట్టింది. 36/6 అవునా, అంటే 6 kilometers per hour. ఇది అప్ స్ట్రీమ్ లో స్పీడ్. ఓకే, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ 12 kilometers per hour, వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్? మరి స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంత అంటే 12 kilometers per hour అంటమ్మా. అయితే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత? మరి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే స్పీడ్ ఆఫ్ ద రివరేగా. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్పీడ్ ఆఫ్ ద రివర్ అంటే ఫార్ములా ఏంటమ్మా, ½ into SD minus SU కదా. అంటే SD minus SU అంటే 18 minus 6 అంటే ఎంతమ్మా 12, అంటే 12లో ½ అంటే ఎంతమ్మా 6 kilometers per hour. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సో బి. అయితే ఇందులో కొంతమంది కూడా డౌట్ వస్తుంది, సార్ మరి ఈ 12 ఏం చేసుకుందాం సార్? వాడితే వాడచ్చు, అంటే వదిలేయచ్చు. ఎందుకో తెలుసా, ఇప్పుడు ఒకవేళ ఆ 12 వాటి నేను చేయాలనుకుంటే ఇక్కడ చూద్దాం, ఇంక ఇవేవి చేయకుండా. ఓకే, ఇది స్టాండర్డ్గా చేయడం. ఓకే, అదేది లేకుండా ఏం చేస్తానంటే SD ఇచ్చాను కదా. SD అంటే ఫార్ములా ఏంటి, SB ప్లస్ SU. సార్ SR SB అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. అది వాడు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు మా 12 ఇచ్చాడు. కాబట్టి SR వచ్చినట్టేగా. SR ఇస్ ఈక్వల్స్ టు ఈ 12 ఇటు పంపిస్తే 18 minus 12 అంటే ఎంత 6 kilometers per hour. ఓకే, అంటే కొన్నిసార్లు ఎక్స్ట్రాగా డేటా కూడా ఇస్తూ ఉంటాడు. ఓకేనా, సో ఆ ఎక్స్ట్రా డేటాను వాడు చేసినా, ఆ ఎక్స్ట్రా డేటా వాడకుండా చేసినా ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది. ఓకే.